దసరా పండుగ. సుగుణ: అమ్మా, దసరా పండగ ఎప్పుడు? పార్వతి: ఇప్పుడు దసరా పండగే. దసరా 10 రోజుల పండగ. చివరి 3 రోజులు ముఖ్యమైన పండగలు. సుగుణ: ఆ పండగల పేర్లేమిటి? పార్వతి: మొదటి రోజు దుర్గాష్టమి, రెండో రోజు మహర్నవమి, చివరి రోజు విజయదశమి. సుగుణ: విజయదశమి ఎన్నో తారీఖు? పార్వతి: 20వ తారీఖు. సుగుణ: ఇవ్వేళ 18వ తారీఖు, రేపు 19, ఎల్లుండి 20. అయితే విజయదశమి ఎల్లుండి అన్నమాట. విజయ: గీత, ఈ పెట్టెలో చీరలు ఎవరివి? గీత: కొన్ని నావి. విజయ: ఇవి కొత్త చీరలా? గీత: అవును, ఇవి పండుగ చీరలు, ఇప్పుడు దసరా కదా. విజయ: అవును, ఈ చీరలు అన్నీ నీవేనా? గీత: కొన్ని నావి. విజయ: ఏవి నీవి? గీత: ఈ ఆకుపచ్చ చీర, ఈ గులాబీ రంగు చీర నావి. విజయ: మిగిలిన చీరలు ఎవరివి? గీత: ఎర్ర చీర, తెల్ల చీర మా అమ్మవి, పసుపు పచ్చ చీర మా అక్కయ్యది, మిగిలినవి మా వదినవి. ఇదిగో ఈ ఫోటోలో ఆవిడ మా వదిన. విజయ: ఈవిడేనా మీ వదిన? ఈవిడ మీ కాలేజీలో లెక్చరర్ కదూ? గీత: అవును. విజయ: ఈవిడ పేరు సరోజా కదూ? గీత: అవును. విజయ: ఆవిడ ఇప్పుడు ఎక్కడున్నారు? గీత: ఇక్కడే ఉంది, ఇవి ఆవిడ చీరలే. కమల: లీలా, ఈ కొత్త బట్టలలో ఏవి నీవి? లీల: ఈ తెల్ల గౌను నాది, ఈ ఎర్రది కూడా నాదే. కమల: ఈ ఎర్రది నీదా? ఈ చొక్కా ఎవరిది? లీల: ఇది మా బాబుది. కమల: మీ బాబు ఎన్నో తరగతి? లీల: 6వ తరగతి. కమల: ఇవిగో ఇవి మా పండగ బట్టలు. నాది ఆకుపచ్చ గౌను, మా తమ్ముడిది నల్ల చొక్కా. లీల: ఎరుపు మంచి రంగు, ఆకుపచ్చ, నలుపు మంచి రంగులు కాదు. బాబు: తెలుపు కూడా మంచి రంగే. కమల: ఆకుపచ్చ మంచి రంగు కాదా? ఆకులు ఆకుపచ్చ. లీల: పూలు ఎరుపు. కమల: ఆకులు అన్నీ ఆకుపచ్చ రంగే, పూలు అన్నీ ఎరుపు కాదు, కొన్ని ఎరుపు, కొన్ని తెలుపు, కొన్ని పసుపు పచ్చ, కొన్ని గులాబీ రంగు. లీల: అదుగో మా నాన్నగారు, ఇవ్వేళ సెలవు, ఇంటి దగ్గరే ఉన్నారు. నాన్నగారు, ఆకుపచ్చ మంచి రంగా, ఎరుపు మంచి రంగా? రామారావు: అన్నీ మంచి రంగులేనమ్మా.